హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. రీసెంట్‌గా లలిత నవరాత్రులు చేసుకున్నాం కదండీ! ఆ లలిత నవరాత్రులకి అమ్మవారికి శారీ ఎలా కట్టాలి అవన్నీ చూపించాను కదా! అమ్మవారికి శారీ కట్టిన తర్వాత ఫైనల్ లుక్ మీకు ఫోటో కూడా పెట్టాను. అమ్మవారిని పెట్టిన తర్వాత ఆ రోజు నేనైతే అంటే ఒకే రోజు పెట్టాను కాబట్టి లాస్ట్ డే అందులోనూ ఆ రోజు మహానైవేద్యంలాగా చేసుకున్నానండి. మహానైవేద్యం అంటే యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ చేస్తాను. కానీ నాకు అక్కడ టైం సరిగ్గా సెట్ అవ్వలేదండి. అందువల్ల నేను చాలా లిమిట్‌గా అన్నం చేసుకున్నాను. బెల్లం పొంగలి, పాయసము, చక్కెర పొంగలి, సాంబార్ చేశానండి. వడలు చేశాను. పంచామృత అభిషేకం చేయాలనుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి దానివల్ల లేట్ అవుతుందని నేను ఇలా తక్కువ ఐటెమ్స్ ప్లాన్ చేసుకున్నానండి. అమ్మవారిని పెట్టిన తర్వాత ఈ చెరుకు గడలొచ్చి చెరుకు తోటకెళ్ళి పాపం మా పిల్లలు, మా వారు తీసుకొచ్చారండి. లాస్ట్ డే వచ్చి శ్రీరామనవమి కదండీ! రాముల వారికి రాములు అంటే రామ పరివారం ఉన్నారు కదండీ! రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి వాళ్ళ విగ్రహం ఉంది కదండీ! దానికి కూడా నేను అభిషేకం చేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి శివునికి కూడా అభిషేకం చేసుకున్నానండి. ఆ మధ్యలో ప్లేట్‌లో తీసిపెట్టినది ఏంటంటే అమ్మవారికి తినిపిస్తాం కదండీ! ఆ తినిపించిన దాన్ని అక్కడ ప్లేట్‌లో తీసిపెట్టి లాస్ట్‌లో నేనే తీసుకుంటానండి. మామూలుగా అయితే ప్రతి నవరాత్రికి నేను అమ్మవారిని పెట్టుకుంటానండి. కానీ ఈసారి నవరాత్రులు స్టార్ట్ అయ్యేప్పటికి మాకు ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి కదండీ! ఆ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు కుదరదని చెప్పి నేను ఫస్ట్ అయితే అమ్మవారి విగ్రహం మాత్రం పెట్టుకొని చేసుకున్నాను. మాకు లాస్ట్ డే శ్రీరామనవమికంతా అయిపోయిందండి పేపర్ వాల్యుయేషన్ అనేది. అందుకని లాస్ట్ డే రోజు అమ్మవారిని కనీసం ఒక్కరోజైనా పెట్టుకోవాలి అనుకున్నాను. అయితే పెట్టుకుందామా? వద్దా? ఒక వన్ డేనే కదా అని చెప్పి కొంచెం అట్లా ఆలోచిస్తూ ఉన్నానండి. ఇంతలో నాకు తెలిసిన ఆవిడొచ్చి మనసులో అనుకున్నావు కదా! అనుకున్నప్పుడు పెట్టేసుకో అనని నాకొక చిన్న సజెషన్ ఇచ్చారు. దాంతో ఇంక మా వారిని అడిగాను. మా వారు కూడా ఓకే చెప్పారు. మా వారు కూడా ఓకే చెప్పిన తర్వాత ఇంకా ఆ వన్ డే కోసమని ముందు రోజు నైట్ అమ్మవారిని రెడీ చేసుకున్నాను. ఆ రెడీ చేసిందే మీకు ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ముసుగేసి పెట్టేస్తాము. ఇంకా మార్నింగ్ దీపారాధన చేస్తాం కదండీ! దీపారాధన అంతా చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చేశానంటే అమ్మవారి ఆవాహన మంత్రాలు అవన్నీ చదువుతాం కదండీ! అభిషేకం అవన్నీ చేసి అమ్మవారిని ఆవాహన చేసుకున్నానండి. చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అమ్మవారి స్తోత్రాలు అవి చేసుకున్నాను. ఈవినింగ్ అయితే లలితా సహస్రనామం చదువుకున్నానండి. ఇంక మార్నింగ్ వచ్చి అభిషేకం ఉంది కాబట్టి పూజ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అభిషేకం మాత్రమే చేసేసి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసానండి. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే రోజు ఉద్వాసన చెప్పాలి. ఆ ఉద్వాసన చెప్పాలి కదా! నాకైతే అమ్మవారికి బిల్వ పత్రాలతో పూజ చేయాలనిపించిందండి. యాక్చువల్‌గా అయితే నేను బిల్వ పత్రాలతో అర్చన చేద్దామనుకున్నాను. ఇంకా నాకు వీలు పడలేదండి. అందువల్ల బిల్వ పత్రాలు తీసుకొనొచ్చి అమ్మవారికి అలంకరించానండి. అలంకరించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమ్మవారికి నైవేద్యంలాగా నేను రవ్వ లడ్డు చేసి పెట్టేసి, అమ్మవారికి ఉద్వాసన మంత్రం చెప్పేసి అమ్మవారిని సాగనంపేశానండి. మనం ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారికి తాంబూలం పెడతాం కదండీ! నేను ముందు రోజు అంటే శ్రీరామనవమి రోజే అమ్మవారికి చీర పెట్టానండి. చీర, జాకెట్ బిట్టు, దాంతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, పసుపు దారం ఇవన్నీ పక్కన కనిపిస్తున్నాయి కదండీ ట్రేలో. అలా పెట్టుకున్నానండి. తాంబూలం గూడా పెట్టాను. అవన్నీ పెట్టేసి తర్వాత నెక్స్ట్ డే ఉద్వాసన చెప్పేస్తాను. ఇది ఉద్వాసన రోజండి. ఉద్వాసన చెప్పే రోజు మళ్ళీ ఇంకొకసారి అమ్మవారికి పూజ చేసేసుకొని అమ్మవారిని కదిలించానండి. కదిలించిన తర్వాత ఇంక మధ్యాహ్నానికి దీపం కొండెక్కింది. దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారిని తీశానండి. యాక్చువల్‌గా అయితే నాకైతే అమ్మవారిని తీయాలని కూడా అనిపించలేదు. కాకపోతే ఇంకా తప్పనిసరి తీయాల్సొచ్చిందండి. మేమైతే ఇంతకుముందు వారాహి నవరాత్రులప్పుడు ఒకరోజు ఎక్స్ట్రా కూడా అలాగే ఉంచుకున్నామండి. అమ్మవారిని వెంటనే నెక్స్ట్ డే ఉద్వాసన చెప్పి తీసేయలేదు. వన్ డే తర్వాత మేము ఉద్వాసన చెప్పామండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. నాకైతే అమ్మవారిననే కాదు పూజ గదిలో దేవుళ్ళందరినీ కూడా అలంకరించడం అనేది చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టమండి. మా ఇంట్లో నేనే పువ్వులన్నీ కోసుకొనొచ్చి దేవుళ్ళందరికీ పెట్టేదాన్నండి. ఇప్పుడు కూడా నాకు అమ్మవారిని అలంకరించడం అంటే చాలా ఇష్టము. అంటే సాటిస్ఫై కూడా కానండి. అంటే అట్లా ఊరికనే చేసేయను. మనం ఎంత బాగా రెడీ అవుతామో మనకంటే ఎక్కువ అందంగా అమ్మవారిని రెడీ చేయాలి అనుకుంటానండి. రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తాను. ఏదైనా మనకి మిస్ అయింది అనిపిస్తే మళ్ళీ కూర్చుంటాను. మళ్ళీ కూర్చొని అమ్మవారిని రెడీ చేస్తానండి.
ఇక్కడ విగ్రహాన్ని ఒకసారి బాగా చూడండి. అమ్మవారు పద్మాసనంలో ఉన్నారు. ఒక చేతిలో చెరుకుగడ, ఇంకొక చేతిలో పుష్పాల గుత్తి, దానిపైన వచ్చి చిలుక ఉందండి. యాక్చువల్‌గా నేను ఇప్పుడు దాకా ఆ అమ్మవారి విగ్రహం లలిత అమ్మవారి విగ్రహం అని స్టార్టింగ్ నుంచి పూజ చేసుకుంటూ ఉన్నానండి. కానీ నాకు మొన్న రీసెంట్‌గా కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళొచ్చాను గదా! కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కామాక్షి అమ్మవారి విగ్రహం తెచ్చుకోవాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత అక్కడ అడిగితే సేమ్ టు సేమ్ ఇదే విగ్రహం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిగాను. కామాక్షి అమ్మవారి విగ్రహం ఇవ్వండి అంటే, ఇదే కామాక్షి అమ్మవారి విగ్రహం అన్నారు. అప్పుడు అనిపించింది అంటే నేను ఇప్పుడు దాకా లలిత అమ్మవారు అనుకుని కామాక్షి అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాను అనిపించిందండి. యాక్చువల్‌గా ఇద్దరు వేరు కాదు. అందరూ కూడా ఒకటేనండి. అందరూ కూడా అమ్మవారి స్వరూపమే. కాకపోతే మనం పూజించే విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పూజించుకుంటూ ఉంటారు. పూజలో అయితే నేనేమనుకుంటానంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలండి. ఇంట్లో ఏమన్నా అనుకుంటారేమో అనేదైతే ఉంది కానీ, నేను ముందుగా అడుగుతాను. వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది లేదంటేనే నేను పూజలో కూర్చుంటానండి. వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టేసిన తర్వాత పూజలో ప్రశాంతంగా కూర్చుకొని నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నంత సేపు నేను పూజ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కూడా పూజలో కూర్చుంటారండి. అంటే పిల్లలు, మా వారు కూడా కూర్చుంటారు. కానీ మనకున్నంత ఓపిక వాళ్ళకుండదు గదండీ! అంటే పూజ అనేది ఈజీగా ఒక 2 అవర్స్ అన్నా పడుతుందండి. అభిషేకం అది చేసుకునేటప్పుడైతే ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుంది. అంత ఓపికగా వాళ్ళు ఉండలేరు. దట్టు నేనైతే పూజ అయిపోయేంత వరకు ఫుడ్ ఏమి తీసుకోనండి. మామూలుగా ఏదైనా పాలో, టీనో తాగేసి గమ్మునే ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత తీసుకుంటాను. అప్పుడైతే నాకనిపిస్తుంది వీళ్ళెవరు లేకుండా నేనొక్కటే పూజలో కూర్చొని చేసుకుంటే బావుండు అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఓపికగా ఉండలేరు. మనమైతే ఓపికగా ప్రశాంతంగా మనకి సాటిస్ఫై అయ్యేంత వరకు తృప్తిగా చేసుకోగలమండి పూజ. ఇంతకుముందైతే లలిత అమ్మవారి ఆవిర్భావం దగ్గర నుంచి లలిత అమ్మవారి చరిత్ర అనేది తెలుసుకుంటూ ఉన్నానండి. చాగంటి గారి ప్రవచనాలు, సామవేదం షణ్ముగ శర్మ గారి ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉన్నాను. అందులో చాగంటి గారు కాకుండా సామవేదం గారు అమ్మవారిని వర్ణిస్తూ ప్రవచనం చెప్తూ ఉన్నారండి. చాలా బాగుండేది. ప్రతిరోజు ఒక ప్రవచనం వినేదాన్ని నేను. దగ్గర దగ్గర ఒక 30 వీడియోస్ దాకా వినుంటానండి. ఒక్కొక్క వీడియో 30 మినిట్స్ ఉంటుంది. ప్రతిరోజు వీడియో పెట్టుకుని ఆ వీడియోని వింటూ వర్క్ చేసుకునేదాన్ని. అందులో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు అమ్మవారిని వర్ణిస్తూ ఉంటారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎందుకో తెలీదు మధ్యలో బ్రేక్ పడిందండి. మళ్ళీ దాన్ని వింటే బావుండనిపించింది. మీరందరూ కూడా ఒకసారి వినండి. లలితాదేవి వైభవం లేదా లలితాదేవి చరిత్ర అని కొట్టండి. సామవేదం గారి వీడియోస్ కానీ, కోటేశ్వరరావు గారి వీడియోస్ కానీ వస్తాయండి. తప్పకుండా వినండి. చాలా చాలా బాగుంటాయి. మనమేమి అది పని ఆపేసి వినాల్సిన పని కూడా లేదండి. అంటే పనులున్నాయి గదా! పని లేకుండా గమ్మునే కూర్చొని వినాలి. ఇట్లాంటి మాటలన్నీ కొంతమంది అంటూ ఉంటారండి. ఏం అవసరం లేదండి. కిచెన్‌లో వర్క్ చేస్తూ గూడా వినొచ్చు. నేనైతే చాలా సార్లు కిచెన్‌లో ప్లే చేస్తానండి. ప్లే చేస్తూ వంట చేసుకుంటూ నేను ఒకవైపు దాన్ని వింటూ ఉంటానండి. నేను అమ్మవారి కోసం ఒక జడ కొప్పుకున్నానండి. నేను ప్రతిసారి దాన్ని సెట్ చేయాలని చూస్తాను. అది సరిగ్గా సెట్ అవ్వదండి. వెనకాల అమ్మవారికి కొప్పులాగా పెట్టాలని. ఈసారి నేను దాన్ని ఖచ్చితంగా ఎలాగైనా సెట్ చేయాలని పెట్టాను. ఒకసారి చూడండి అమ్మవారి కొప్పు వెనకాల చాలా బాగుంది గదండీ! అమ్మవారికి కొప్పులాగా ఉంది. అక్కడి నుంచి జడ, జడ సెపరేటు, కొప్పు సెపరేట్ అండి. దాని చుట్టూ పూలు కూడా చుట్టాను చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అది. నేను తిరుపతి గోవిందరాజ స్వామి గుడి దగ్గర దాన్ని తీసుకున్నానండి. అది 100, 150 పడిందండి నాకు. మనము అన్ని వస్తువులు ఒక్కసారిగా కొనాలంటే కూడా ఇంత కాస్టా అని వస్తుందండి. అప్పుడప్పుడు ఒక్కొక్క వస్తువు కొనిపెట్టుకున్నామనుకోండి, ఇట్లా అమ్మవారిని పెట్టుకునే వాళ్ళైతే ఇట్లా ఒక్కొక్కటి కొనిపెట్టుకున్నారంటే అన్నీ మనము జాగ్రత్తగా పెట్టుకుంటే, మనం ఏది కావాలంటే అది అమ్మవారికి అలంకరించుకోవచ్చండి. నేనైతే అలానే చేస్తాను. ఒకసారిగా కొనకుండా అప్పుడప్పుడు కొనిపెట్టుకుంటాను. అమ్మవారికి అవసరమైనప్పుడు నేను అలంకరించుకుంటూ ఉంటానండి. అమ్మవారికి బ్యాక్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి కదండీ! బంతి పూలు అండి అవి. చూడ్డానికైతే ప్లాస్టిక్ పూల్లాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేనెప్పుడు గూడా పూజలో బంతి పూలు వాడలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇక అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత మొత్తం అమ్మవారి ఆ నగలవన్నీ తీసేస్తూ ఉన్నాను. సరే ఒకసారి మీకు చూపిద్దామని తీశానండి. జస్ట్ ఊరికే అట్లా రిమూవ్ చేస్తే వచ్చేస్తాయండి. ఈ చెంపచెరాలైతే రూ. 100 తీసుకున్నారండి. మా మా ఊర్లోనే తీసుకున్నాను.
అమ్మవారి కమ్మలైతే ముత్యాల హారం లాగా ఒకటి మీషోలో తీసుకున్నానండి. దాని సెట్ అండి. యాక్చువల్‌గా అతికించే గమ్ లేకుండా ఉండింది. అందుకని బుట్ట కమ్మలు పెట్టలేకపోయానండి. చంద్రవంక అయితే మా వారే డ్రా చేశారు. నెలవంక మా వారే డ్రా చేశారు. ఈ జడ కూడా నాకు 200, 250 పడిందండి. అది వేరే షాప్‌లో తీసుకున్నాను తిరుపతిలోని. ఇది చూడండి. ఈ జడకొప్పు నాకెంత బాగా నచ్చిందో. ఇంతకుముందు వారాహి అమ్మవారికి కూడా పెట్టడానికి ట్రై చేశాను. కానీ సెట్ అవ్వలేదు. ఎలాగో ఈ అమ్మవారికి సెట్ అయిందండి. దాన్ని సెట్ చేయాలంటే ముందు మనము వెనక సెట్ చేసుకోవాలి. వెనక చూపిస్తాను చూడండి. దానికి ముందు సెట్ చేసేసి తర్వాత జడ పెట్టాలి. జడ తీసేస్తున్నాను చూడండి. జడ తీసిన తర్వాత అమ్మవారి ఫేస్‌కి సపోర్ట్‌గా మామూలుగా అయితే మనం కొబ్బరికాయ పెడతాం కదా కలశంలో. నేనైతే ఎప్పుడూ కలశం అట్లా పెట్టలేదండి. అమ్మవారి ఫేస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. 200, 250 ఆ రేంజ్‌లోనే పడిందండి. అమ్మవారి చేతికి జపమాల ఉంది కదా! అదైతే నేను తెప్పించుకున్నానండి. అమ్మవారికి 108 నామాస్ మనం శ్రీమాత్రే నమః ఇట్లా మనకి నచ్చిన నామాన్ని 108 టైమ్స్ చేసుకుందామని తెప్పించుకున్నానండి. ఇంకా చూడండి వెనకాల ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి. అమ్మవారికి కట్టిన శారీ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. దగ్గర 500 దాకా పడింది. నేనైతే ఇప్పటివరకు దాన్ని కుట్టించుకోలేదండి. ముందు నవరాత్రికి వారాహి అమ్మవారికి కట్టాను. ఇప్పుడు ఈ అమ్మవారికి కట్టానండి. తర్వాత కుట్టించుకుందాంలే అని ఎత్తిపెట్టుకొని ఉన్నాను. అమ్మవారి గాజులు చూడండి ఎంత బాగున్నాయో. మా వారే తెచ్చారండి సెలెక్ట్ చేసి. ఇది అమ్మవారి బ్యాక్ సైడ్ అండి. చీర మొత్తం కడతాం కదా! వెనకాలంతా అలా సెట్ చేసుకున్నాము. చూడండి అక్కడ ఒక పైప్ లాగా ఉంది. ఆ పైప్‌కి బ్లాక్ క్లాత్ చుట్టాను. దానికి గనుక మనం కొప్పు సెట్ చేసామంటే ఫస్టు చాలా బావుంటుందండి చూసేదానికి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.